ప్రజల ఓట్లతోటి గెలిచారు కదా ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వమైనా సరే గానీ, పార్టీలు ప్రభుత్వాలు ఎక్కుతున్నాయి కానీ, ప్రజలకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రజల ఓట్లతోటి గెలిచినప్పుడు ప్రజల వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టాలి అని చెప్పేసి కూడా కోరుతున్నాము అని అంటున్నారు. అదేవిధంగా కూడా వాళ్ళు ఓట్లేస్తే గెలిచిన నాయకులే కదా! వాళ్ళ భూమి వాళ్ళకిస్తే అయిపోతుంది. ఇంకొకటి అందుకు ప్రత్యామ్నాయంగా ఇంకో చోట వాళ్ళకు పొలాలను చూపించి భూమిని చూపిస్తే వాళ్ళు పంట పొలాలు సాగు చేసుకుంటారు. వాళ్ళే కదా ప్రభుత్వము. ఇప్పుడు పట్టా లేదు అనడానికి హక్కు లేదు గవర్నమెంట్‌కి అనేలాగా కూడా చెప్తూ ఉన్నారు. మరి రైతులు కూడా అదే కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా కొంతమంది రైతులతోటి కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. భయ్యా చెప్పండి, అంటే బుల్లెట్ ట్రైను ప్రజల కోసమే కదా, తెలంగాణ ప్రజల కోసమే కదా ఇక్కడికి తెప్పించేది. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఇక్కడ బుల్లెట్ ట్రైన్‌ని ఏర్పాటు చేస్తున్నాము అని అంటున్నారు. అంటే ఇక్కడ రైతులు నష్టపోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మీ ఆవేదన ప్రభుత్వానికి ఏం చెప్తారు? మా ఆవేదన ఏం లేదు మేడం. మేము ప్రభుత్వం వ్యతిరేకం కాదు, ఈ ప్రాజెక్ట్కి వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ రైతులను అన్యాయం చేయకండి. చిన్న ఇప్పుడు పొద్దున్న కష్టం చేస్తేనే రాత్రి పొట్ట నిండే మన రైతులం మేము. అలాంటి రైతులను అన్యాయం చేయకండి. మేమేం టెర్రరిస్టులం కాదు, మేమేం బంగ్లాదేశం రైతులం కాదు, మేమేం పాకిస్తాన్ రైతులం కాదు. మేము టెర్రరిస్టుల కంటే అధ్వానం చేస్తారు మమ్మల్ని. మాది ఇదే ఊరే, మా తెలంగాణ బిడ్డలే మేము. అలాంటి తెలంగాణ రైతు బిడ్డలను ఇంత అన్యాయం చేయాల్సిన అవసరం ఏముంది? రాత్రికి రాత్రి మీరు పొద్దున 2 గంటలకు రావాల్సిన అవసరం ఏముంది? మాకెళ్ళం రాత్రి 2 o'clock నుంచి మొత్తం సెటప్ ఇవంతా పోలీసులు అంతా ఒక్కొక్క ఇంటి ముంగట 5 నుంచి 6 మంది పోలీసులు. సెంట్రల్ వాళ్ళు గిడ ఏ రైతు రాజు జై జవాన్ జై కిసాన్ అని వాళ్ళు నిదానం గిడ తెచ్చిరు. వాళ్ళు రైతులకు ఏ వ్యతిరేకం కాదు ఎవరు. అలాంటి రైతులు ఎందుకు ఇంత అధ్వానం చేస్తారు? ఏమొస్తుంది నీకు? మీ ప్రభుత్వం చేసి ఇదేనా? ఈ రోజు నుంచి కాదు మా పోరాటం, డగడ వందల సంవత్సరాలు మా తాతల నుంచి చేస్తున్నాం మేము. అలాంటి భూములను నువ్వు వచ్చి సడన్గా వచ్చి లాక్కుంటే కలెక్టర్ ఎక్కడా, ఆర్డీఓ ఎక్కడా, ఎంఆర్ఓ ఎక్కడా, స్థానిక ఎమ్మెల్యే ఎక్కడా? మాతో ఎలాంటి మీటింగ్ లేదు, ఎలాంటి చర్చ లేదు. వితౌట్ ఎనీ నోటీస్ హౌ కమ్ దే? వాళ్ళు ఎలా? మా కూడా వ్యవసాయం ఉంది మేడం. 1 ఎకరా పొలం ఉంది. అందులో గులాబ్ పండిస్తాం మేము. ఇక్కడ నుంచి రాత్రి 12 గంటల నుంచి తెంపి పొద్దున గుడ్డి మల్కాపులు తరలిస్తాము. 4 రూపాయల ఆదాయం వస్తుంది మాకు. మేము అంతా ఈ భూమి మీద ఆధారపడిన పట్టుకున్న రైతులము. మీరు భూమి తీసుకుంటే మేము రాత్రి ఎక్కడికి వెళ్ళాలి మేడం? పోలీసులే వచ్చిరా? అధికారులు ఇంకెవరైనా వచ్చిరా? వాళ్ళతో పాటు ప్రభుత్వ అధికారులు కానీ, గవర్నర్ ఇక్కడ పొలిటికల్ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చారా పోలీసులు? ఎవరు లేరు మేడం. ఎక్కడక్కడ అంతా ప్యాక్ చేసేసారు, అంతా బారిగేట్లు వేసేసారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, అసలు ఏమీ లేదు. అసలు వచ్చారు అంతా మొత్తం ప్యాకర్, 100 మంది పోలీసులు దిగి మొత్తం దౌర్జన్యంగా ఇక్కడ మనల్ని ముట్టడించి ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ స్కూల్ బస్సులు ఆపేశారు. ఇప్పుడు చూడండి కరెంట్ కూడా కట్ చేసినారు మేడం. వాటర్ సప్లై లేదు, కరెంట్ లేదు, పిల్లలకు అన్నం లేదు. మరి చాలా ఇబ్బందిగా రాత్రి 2 గంటల నుంచి మేము ఇక్కడనే ఉన్నాం. పచ్చి నీళ్ళు కూడా లేవు మాకు. ఎవరు ఆదుకునే వాళ్ళు కూడా లేరు. అంతా దౌర్జన్యం కూడాల్సిన ఏముంది? మేము టెర్రరిస్టులు అయితే కాదు, రైతులమే కదా. రైతులకు అన్యాయం చేయాల్సిన ఏముంది? మాతో మీటింగ్ పెట్టండి, డెబేట్కి రండి. సరే మీదే న్యాయం అనుకుంటే మాకు న్యాయం చేయండి. మీరు అన్నదే కరెక్ట్ అయితే మాకు న్యాయం చేయండి. మా పోరాటం మేము చేస్తాం. మాకు న్యాయం జరిగే వరకు మాత్రం మా ప్రాణాలను అర్పిస్తాం. కానీ మా భూమి మాత్రం ఇడిచేదే లేదని ఈ మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నాను? మాకు ఈ అష్టదిబ్బందన చేసి మా ఈ ప్రభుత్వం మొత్తం ఏదైతే సినిమాలో చూపిస్తారో అష్టదిబ్బందన చేసినట్టు అట్లా ఒక లైన్గా వ్యాపించి పోలీసులు మా గ్రామాన్ని మొత్తం అష్టదిబ్బందన చేసి మా నిదానం ఒకటే, మాకు భూమి కావాలి కంపల్సేషన్. మరణా లేదో మాకు టైం ఇవ్వాలి. ఎలాంటి టైం లేకుండా, మీరు ఎలాంటి చర్చ లేకుండా ఇంత దౌర్జన్యం చేయాల్సిన ఏం అవసరం? రూపంలో చెల్లిస్తామంట. అసలు మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు మేడం. ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ప్రభుత్వ అధికారి కానీ, ఎవ్వరు కానీ మాతో ఇప్పటి వరకు ఎలాంటి మీటింగ్ లేదు, ఎలాంటి స్పందన లేదు. లేదు, ఏది లేదు. మాకు చిన్న ఇంటిమేషన్ కూడా లేదు. మీ భూమిలు తీసుకుంటున్నాము అయ్యా, ప్రాజెక్టుకి మీ భూమి తీసుకుంటున్నాం. కలెక్టర్ ఉన్నాడు, గ్రామ సభ పెట్టండి, ప్రజావేదిక పెట్టండి. కలెక్టర్ ఉన్నారు కదా, కలెక్టర్ పని ఏంది? కలెక్టర్ గవర్నమెంట్ అధికారిగా ఆర్ పబ్లిక్ సర్వీసే కదా కలెక్టరు. అలాంటి కలెక్టర్ ఒక డెబ్యూట్ పెట్టలేదు. ప్రజా మీటింగ్ పెట్టి అయ్యా మీ భూమిలు ప్రాజెక్ట్ తీసుకుంటున్నాము, ప్రభుత్వం అభివృద్ధి కోసం చేస్తున్నాము అని మాకు ఎలాంటి చిన్న హామీ నోటీస్ కూడా ఇవ్వలేదు మేడం. ఇవ్వలేదు. మీరు చెప్పండి భయ్యా, ఎటువంటి న్యాయం? మాకు న్యాయం ఏముందమ్మా? ఇప్పుడు మొత్తం హౌస్ అరెస్ట్ చేసినట్టు చేసేసారు. మొత్తం చుట్టుముట్టిరు. సుమారు 2000 నుంచి 3000 మంది పోలీసులు ఉన్నారు. మేము తిండి తిప్పలు లేకుండా ఈ టెంట్ కింద ఇవాళకి 8వ రోజు
మాకేం చేయాలో అర్థమవుతలేదు. మా చిన్న చిన్న పిల్లలు ఎవరు ఏ అధికారి మాకు స్పందిస్తలేడు. మా ఎమ్మెల్యే సాబే మాకు స్పందించలేదు. కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఆడియో కానీ ఇప్పటివరకు మాకు ఎవరు వచ్చి మీకు ఇలా మీ భూమి ఇట్లా ఉంది, ఇట్లా బుల్లెట్ ట్రైన్ పోతుంది ఏమి అని ఇప్పటివరకు ఏది అడగలేదు మాకు. పూరిత నిర్ణయమే తప్పి వేరే ఏం లేదు. ఒకసారి బుల్లెట్ ట్రైన్ అంటది, ఒకసారి ఆర్టీసీ హబ్ అంటది, ఇంకోసారి ఎవరో ఆయన ఏజీ హాస్పిటల్ ఎండి ఉన్నాడు కదా అతనికి అప్పచెప్దాం మెడికల్ హబ్ అంటది. ఎటు పోయి ఈ ఊరి భూమి మీద కనబడ్డది గవర్నమెంట్కి. ఎందుకు అంత కక్షపూరితమైన ఎందుకు వ్యవహారము? వీళ్ళు సామాన్యమైన, మేము మొత్తం సామాన్యమైన రైతులమే. ఎకరము అరెకరము 2 ఎకరాలు మించి ఎవరికి ఎక్కువ లేవు భూములు. ఇప్పుడేమో ప్రతి న్యూస్ హెడ్ ఛానల్లో బుల్లెట్ ట్రైన్ అడ్డుకోవడం అనే న్యూస్ మాత్రమే ఉంది. ఇది బుల్లెట్ ట్రైన్ గురించి కాదు. ఇది ఎప్పటి నుంచో ఒక్కొక్క నిర్ణయం ఒక్కొక్కటి ఆర్టీసీదే కానీ ఇప్పుడు దాకా నేను చెప్పినది ఒక్కొక్క నిర్ణయం చెప్పుకుంటూ వచ్చి ఎటు పోయి ఈ భూమిని తీసుకోవాలి. ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఈ భూమిని గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ భూమి గుంజుకొని పెద్దవాళ్ళను అప్పచెప్దాము. ఈయనే కాదు రావిరాలలో ఇంతకుముందు అట్లనే మొత్తం ఇదే పరిస్థితి. రైతులు ఏందండి పాపం అండి. రైతులు ఆయనకు తగులుతుందండి. ఆల్రెడీ పట్టాలు ఇస్తాము అని చెప్పి చెప్పారు. పట్టాలు ఇస్తామని చెప్పారు, ఎంజాయ్మెంట్ సర్వే చేశారు, పొజిషన్ సర్వే చేశారు, అన్నీ చేసినాక మళ్ళీ ఎందుకు ఇది ఒక్కటే ఇప్పుడు కేంద్రానికి అప్పచెప్దాం మొత్తం బుల్లెట్ ట్రైన్ హబ్ అని చెప్పేసి ఎన్నో 100 ఎకరాలు చూపెట్టేసి మొత్తం పెద్ద మొత్తంలో వ్యాపారం చేద్దామని నిర్ణయించుకొని ఇక్కడి రైతులకు ఆందోళనకు గురి చేస్తుంది తప్పించి ఏమీ లేదు. ఇక్కడ ఆల్రెడీ ఫెన్సింగ్ కూడా వేశారు. మరి ఫెన్సింగ్ ఎట్లా తీసేస్తారా మీరు? ఇప్పుడు ఇదేంది, మమ్మల్ని ఇక్కడ నుంచి బయటకు పోనిస్తలేరు. మా రైతులు గులాబీ అమ్ముకోనికి వెళ్ళిన రైతులు తిరిగి రానికి కూడా పరిస్థితి లేదు. ఇప్పుడు ఊరు మొత్తాన్ని ప్రతి ఒక్క రూటు అష్టదిగ్బంధనం చేసి ఇక్కడ నుంచి ఇంకా వేరే ఎవరు మద్దతుదారులు ఎవరైనా వస్తే కూడా వాళ్ళని రానియకుండా ఎక్కడక్కడ అడ్డుకొని ఎక్కడక్కడ పోలీసు వాళ్ళ ఏందండి రాక్షసులా వీళ్ళు. ఇది మన ప్రభుత్వం అండి. మేమేగా తెచ్చుకున్న ప్రభుత్వం, మేము ఓటేసి తెచ్చుకున్న ప్రభుత్వం మా మీద ఇంత కక్ష కట్టి అసలు ఏంది నిర్ణయం? ఇది మంచిది కాదు. ఈ పద్ధతి విరమించుకోవాలి, రైతులకు న్యాయం చేయాలి. మేము ఏ అభివృద్ధికి అడ్డు కాదు. మాకు భరోసాని ఒక న్యాయపరమైన ఒక నిర్ణయాన్ని కల్పించి మమ్మల్ని ఆదుకుంటే తప్పించి మేము ఈడికించి విరమించము. మాది ఇంకా ఉధృత ఇంకా ఎక్కువనే చేస్తాం కానీ మేము మాత్రం విరమించేది ఏం లేదు విరమించేది. ఎన్ని రోజులు ఈ రోజుకి 9 రోజులు అయింది. ఏ అధికారి వచ్చిండు? కలెక్టర్ ఎక్కడ, ఆర్డీఓ ఎక్కడ, ఏ అధికారి వచ్చిండు? అధికారులు రారు. ఆయన ఎంఆర్ఓ మొత్తం దొంగ శాతలే చేస్తుండే. ఆయన వచ్చి ఒంటరిగా వచ్చి చూసిపోతాడు. ఒక ప్రైవేట్ వ్యక్తిని దొరికొచ్చి ఒంటరిగా వచ్చి చూసిపోతాడే తప్పించి రైతుల దగ్గరికి రాడు. ఇది మొత్తం కక్షపూరితమైన వ్యవహారము. ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. బుల్లెట్ ట్రైన్ అనేది మొత్తం ఈ రోజు వచ్చిన న్యూస్. అది ఈ బుల్లెట్ ట్రైన్ ఇంతకుముందు బుల్లెట్ ట్రైన్ లేదు, ఏం లేదు. ఇది రీసెంట్లీ వచ్చింది. ఇంతకుముందు నుంచి ఏదో ఒక వ్యవహారం పెట్టి ఈ ల్యాండ్ మేము తీసుకోవాలనే ఉద్దేశంతో రైతులకు మేము డబ్బు రూపంగా చెల్లిస్తాము, అది కూడా ప్రభుత్వం రేట్ ఎంత పలుకుతుందో అంత చెల్లించి తీసుకుంటాము అని అంటున్నారు ప్రభుత్వము. దీనికి ఏమైనా మీరు అంగీకరిస్తారా? మా దగ్గరికి రండి. ఫస్ట్ ఏ అధికారి రావాలి, అధికారి వచ్చి మాకు ఏ విధమైన హామీ ఇస్తారు, మాకు ఆ హామీ మాకు నచ్చితే గనక మేము ఆలోచిస్తాం. అంతే తప్పించి మేము మాత్రం ఏ విధంగా కూడా మేము తగ్గేదే లేదు. ఇప్పుడు బుల్లెట్ హబ్కు తీసుకుంటా అంటున్నారు. దీని వెంకల కేఎల్ఆర్ వెంచర్ ఉంది. అది దగ్గర దాదాపు 203 ఎకరాలు ఉంటుంది. అది ఎయిర్పోర్ట్ ఆనుకునే ఉంది కదా. ఇదే భూమి తీసుకోవాలి. దీని పక్కన సయ్యద్ గూడ ఉంది. సయ్యద్ గూడలో కూడా 200 నుంచి 300 ఎకరాలు ఉంది. ఇంకోటి మీరు చూడండి, ఈ పాడి షరీఫ్ దగ్గర హార్డ్వేర్ పార్క్ పక్కన 560 ఎకరాల పైననే ఉంది. అది కూడా గవర్నమెంట్ ల్యాండే. దాన్ని కూడా తీసుకోవచ్చు కదా. ఈ పచ్చని పొలాల మీద ఎందుకు పడ్డారని నేను అంటున్నాను. ఏమొస్తుంది వీళ్ళకు? 311 జియో కింద ఉంది. ఇది మొత్తం శంషాబాద్ అనేది 311. ఇలాంటివి ఏవి చేయొద్దు, అసలు యాక్చువల్లీ చేయొద్దు. ఇవన్నీ కావాలని చేస్తున్న కుట్రనే తప్పించి ఏం లేదు. ఇక్కడ బడా బాబు ఉండే కేఎల్ఆర్ మాకు అనుకునే ఉంటుంది. మొత్తం కబ్జా చేసుకుంటూ వస్తుంది కేఎల్ఆర్. మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకొని పెద్ద వెంచర్లు వేసుకొని వాళ్ళ దాంట్లో వేసుకోండి. చిన్న రైతుల మీద కక్ష కట్టడం ఏందండి? ఇది అసలు చాలా వ్యతిరేకం. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉండే వాళ్ళు ఎవరు రాలేరు. వాళ్ళు ఒకసారి సర్వే వేయించారు, పొజిషన్ సర్వే. వాళ్ళ ప్రభుత్వం పోయి ఇది వచ్చింది ఏమంటే ఇదే షూరు. స్టార్టింగ్ నుంచి ఇదే ఒకటి. ఏజీ హాస్పిటల్లోనికి ఇద్దామని ఒకసారి, బస్ టర్మినల్ కానీ ఒకసారి. మీకు మాత్రం ఎటువంటి సమాచారం అధికారులు ఇవ్వట్లేదా అసలు? కనీసం ముందు ఏమి ఇవ్వట్లేదు, మాకు ఎటువంటి హామీ ఇవ్వట్లేదు. వీడికి వచ్చిన తర్వాత ఎవరైనా అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ
మాకు భరోసా ఇచ్చి ఈడుకొచ్చి ఫస్ట్ మాకు న్యాయం చేసిన తర్వాతనే అక్యూజ్మెంట్ చేయండి, అంతేగాని ఇలాంటి దానికి మేము అడ్డుకుంటాము, తీవ్రంగా అడ్డుకుంటాం మేము ఇది ఇంకా వేరే దానికి కూడా రెడీ, మేము ఏ దానికి కూడా భయపడే లేదు.